లేదు. అయ్యో ఎన్ని రోజుల నుంచి 38 సంవత్సరాల నుంచి ఇక్కడ పడి ఉన్నాను, ఒక గాడిదలా కట్టేయబడ్డాను, గుంజగేసి కట్టేసినట్టు 38 సంవత్సరాల నుంచి ఇక్కడే పడేడుస్తున్నాను, ఈ రోజునే విడుదల పొందితే నాకు మేలు కదా అని ఆలోచించుకుని యేసు ప్రభువు వారే వచ్చి నువ్వు స్వస్థత పొందాలని అనుకుంటున్నావా అని అడిగితే నాకంటే ముందు ఎవడని దూకేస్తాడేమో ప్రభువా అంటున్నప్పుడు, ఇప్పుడు నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా లేదా అని కడాకండగా యేసు ప్రభువు వారు అతన్ని గద్దించున్నప్పుడు నేను స్వస్థత పొందాలి అని అనుకున్నాను. అయితే నీ పరుపెత్తుకుని లేచి నడుచుకుంటూ పొమ్మన్నాడు. ఇక నువ్వు కోనేటిలో దూకాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కోనేటిలో దేవదూతలు వచ్చినప్పుడు కదిలించడానికి తన రెక్కలాడించినప్పుడు ఆ సమయం కోసం నువ్వు కనిపెట్టుకుని ఉన్న అవసరం లే. దేవదూతల కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, పో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆ పరుపు భుజాన్ని వేసుకుని అతను వెళ్ళిపోతూ అందరూ ఆశ్చర్యపోయారు. 2 సంవత్సరాలు